ప్రజలకు తక్కువ ధరలకు నిత్యావసర సరుకులు అందించడంతో పాటు రేషన్ డీలర్ల ఆర్థిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ మార్ట్ నీది నాది మనందరిది కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్లా మాధవ్ ప్రారంభించారు. గుంటూరు నగరంలోని 34 డివిజన్ దేవాపురం రేషన్ షాప్ నంబర్ 30లో ఏర్పాటు చేసిన కిరాణా విక్రయ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గతంలో రేషన్ దుకాణాల్లో ప్రభుత్వం సరుకుల పంపిణీ మాత్రమే జరిగేదని, ఇకపై అదే కేంద్రాల ద్వారా నిత్యావసర వస్తువులు కూడా ప్రజలకు మార్కెట్ ధరల కంటే తక్కువ ధరకే అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. కుప్పంలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టు అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నామని పేర్కొన్న ఆమె రేషన్ డీలర్లకు స్థిరమైన ఆదాయం, ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు వారిని స్వయం ఉపాధి దిశగా తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 90 రేషన్ దుకాణాలకు దశల వారీగా ఈ కార్యక్రమాన్ని విస్తరించాలని ఆకాంక్షించారు. మహిళా డీలర్లకు కూడా ఈ పథకం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ప్రజలకు ఇంటి సమీపంలోనే నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందుబాటులోకి వస్తాయని ఎమ్మెల్యే గళ్లా మాధవ్ పేర్కొన్నారు. వాడకట్టే మా సబ్బు బిల్డింగ్ ఉంది కదా, తమ్ముడు అక్కడ వీఆర్ వర్కింగ్ విత్ డీలర్షిప్ ఇదే మేడం. ఫస్ట్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తాం. ఖచ్చితంగా ఉంటారు. నాకు ఇక్కడ మై ఓన్లీ కన్సర్న్ ఇస్ అక్కడ బియ్యం తీసుకొచ్చుకునే వాళ్ళు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మీ మార్ట్ అనే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. మా పశ్చిమ నియోజకవర్గంలో ఈ మీ మార్ట్ కార్యక్రమాన్ని 30వ ఫేర్ షాప్లో స్టార్ట్ చేయడం జరిగింది. అంటే దేవాపురం పరిసర ప్రాంతాల్లో ఉండే ఈ రేషన్ షాప్లో ఈ మీ మార్ట్ అనే కార్యక్రమాన్ని, అంటే నీది నాది మనందరిది అనే ఒక నినాదంతో మీ మార్ట్స్ని ఓపెన్ చేయడం జరిగింది. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఇదివరకే సంవత్సరం క్రితమే కుప్పంలో స్టార్ట్ చేయడం జరిగింది. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారి అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మీ మార్ట్ని స్టార్ట్ చేసి చాలా సక్సెస్ఫుల్గా దాన్ని సంవత్సరం పాటు రన్ చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధాన ఉద్దేశం ఈ ఫేర్ షాప్స్లో ఇప్పటిదాకా బియ్యము, పంచదార, గోధుమ పిండి లేదంటే జొన్నలు ఇవి ఇచ్చే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పటి నుంచి ప్రధానంగా మనకి నిత్యావసర సరుకుల్ని కూడా వాళ్ళు ఈ మార్ట్లో పెట్టుకుని అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు బియ్యాన్ని పంపిణీ చేస్తూ ఎక్కడైనా వాళ్ళకి రావాల్సిన రాబడి అంటే చాలా తక్కువగా వాళ్ళకి రాబడి ఉంటుంది అన్న ఒక ఆలోచనతో ఈరోజు సరుకుల్ని కూడా వాళ్ళు అక్కడే పెట్టుకొని అమ్ముకుంటున్నప్పుడు వాళ్ళకి ఆర్థికంగా మరింత బలం చేకూరే ప్రయత్నం చేయొచ్చు అని ఒక ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా ఇలాంటి ఒక కార్యక్రమం, ఈ మీ మార్ట్స్ అనే కార్యక్రమము 5 స్టేట్స్లో మాత్రమే నడుస్తూ ఉంది. అలాంటి స్టేట్స్లో మన ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడం చాలా చాలా గొప్పగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే ఇక్కడ ఇప్పటిదాకా కూడా డీలర్స్ అనే వాళ్ళ యాంగిల్లో తీసుకుంటే బియ్యాన్ని పంపిణీ చేస్తూ వాటికి అద్దెలు కడుతూ దానికి సహాయ సహకారాల కోసం ఇంకెవరినైనా సిబ్బందిని పెట్టుకుంటున్నప్పుడు కొంత ఆర్థికంగా వాళ్ళకి ఇబ్బందికరమైన పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నుంచి బయట వేసే ఒక ప్రయత్నంగా ఈరోజు వాళ్ళకి సరుకులు కూడా ఉచితంగా అంటే ఫ్రీ ట్రాన్స్పోర్ట్తో వాళ్ళు సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉంటుంది. ఆ సరుకుల్ని మామూలుగా మార్కెట్ ధరల కంటే కూడా తక్కువ ధరలకి విక్రయించే ఒక పరిస్థితిని తీసుకురావడం వల్ల స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ నిత్యావసర సరుకులు ఇక్కడి నుంచే తీసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క చిన్న షాప్ తీసుకుంటేనే దాదాపుగా 500 కార్డుదారులు ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఈ షాప్ కింద ఉన్నప్పుడు ఈ 500 మంది కూడా ఇక్కడ నిత్యావసర సరుకులు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. అది కూడా బయట దానికంటే కూడా తక్కువ ధరలో వాళ్ళు తీసుకునే ఒక అవకాశం ఉంటుంది. మనకి ఇప్పుడు డీమార్ట్స్ ఎలాగైతే బయట మనకి చూస్తూ ఉన్నామో వాటికంటే కూడా ఎంతైనా ఒక 2 రూపాయలు తక్కువగా అయినా డీమార్ట్స్ కంటే కూడా తక్కువ ఇవ్వాలి అనే ఒక సంకల్పంతో ఈ మీ మార్ట్స్ని ఏర్పాటు చేయడం ఇటు ప్రజలకి అదేవిధంగా దీన్ని డీలర్స్కి కూడా ఒక ఉపశమనాన్ని కలిగిస్తూ
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ చక్కటి నిర్ణయాన్ని నిజంగా స్వాగతిస్తూ ఉన్నాము. అందుకే అంటారు చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని. ఈరోజు కేవలం వాళ్ళకి అద్దెలు పెంచే విధంగా కాకుండా వాళ్ళని సాధికారత వైపుకి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపుకి తీసుకెళ్లే ఒక ప్రయత్నం ఇది. ఈ డీలర్స్ని ఎవరు ఈ డీలర్స్ అందరూ మెయింటైన్ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా, మనశ్శాంతిగా, మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆర్థికంగా మేము వెనకబడే పరిస్థితి లేకుండా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకురావడం అనేది మా కోసమే అన్నట్టుగా ఈరోజు డీలర్లు కూడా భావిస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది. వెస్ట్ కాన్స్టిట్యున్సీ పరిధిలో దాదాపుగా 90 షాపులు ఉన్నాయి. అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 30వ ఫెయిర్ షాప్లో స్టార్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కంప్లీట్